నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. రాష్ట్రంలో అయితే కొన్ని రాష్ట్రాలలో అయితే ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. అంటే ప్రచారంగా కావచ్చు, ఏదైనా కూడా ఎవరి పార్టీ ప్రచారంలో వాళ్ళైతే చాలా ముందుకు వెళ్తున్నారు, దూసుకెళ్తున్నారు. సో వాళ్ళ మేనిఫెస్టోని కూడా చూపిస్తూ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి అయితే ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు అందరి దృష్టి ఏపీ వైపు ఉంది. అక్కడ ఏంటంటే ఈసారి మాత్రం కూటమి ఒకవైపు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవైపు ఉంది. అయితే ఈసారి ఒకవేళ కూటమి వస్తే ఎలా ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే ఎలా ఉంటుంది, సో అంటే ఏ పార్టీ వస్తే ఎలా ఉంటుంది అనేది మనకి చెప్పడానికి, మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే చాలా 5 సంవత్సరాల నుంచి చాలా జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడాలి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకరు మాజీ ముఖ్యమంత్రి అయితే ఒకరు ప్రజెంట్ ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరిది అసలు ఎవరు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఎలక్షన్స్లో, ఇప్పుడు వచ్చే 2024 ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, అభివృద్ధి లేదు, ఏం లేదు. వాటర్ గురించే కావచ్చు, ఉద్యోగాల గురించే కావచ్చు, హెల్త్ దాని గురించి, రోడ్ల గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా అక్కడ కంప్లైంట్. మెయిన్గా చూస్తున్నట్టయితే ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు అంటే, రాజధాని లేని రాష్ట్రంగా ఒకవేళ కంపెనీస్ రావాలంటే అసలు మీ రాజధాని ఏది అని అడిగే పరిస్థితులలో ఉన్న రాష్ట్రం అది. అంటే బాడీ ఉంది, తల లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి వస్తే బాగుంటుందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే బాగుంటుందా? మీ విశ్లేషణ, అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఏ పార్టీ అంటే ఏది వస్తే బాగుంటుంది, అక్కడ ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారు? ఇప్పుడు అన్ని రంగాల్లో నేను విశ్లేషించిన వరకు సపోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధంగా ఉంటుంది, లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉంటుందన్న దాన్ని మీకు క్లీన్గా చెబుతా. ఇప్పుడు ఏదో సినిమాలో అలీని బ్రహ్మానందం గారు ఒక కామెడీ సినిమా ఉంటుంది. మళ్ళీ గురువు గారు మళ్ళీ మీరు ఎప్పుడు కనపడతారంటే, నువ్వు సర్వనాశనం అయిపోయి భ్రష్టు పట్టిపోయి, నువ్వు అన్ని విధాలుగా భ్రష్టు పట్టిపోయిన తర్వాత అప్పుడు కనపడతానంటాడు. అలాగా నిజంగా ఈ రోజున బాబు గారు వస్తేనే మళ్ళీ వసంతం అమ్మ. సో దానికి తగ్గట్టుగా నేను ఆంధ్ర ప్రజానీకానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, లేదు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే ఎలా ఉంటుంది అన్నదానికి మీకు కొన్ని పాయింట్లు చెబుతాను. సో దాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఆలోచించి మనం చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది ఒక విధంగా దాన్ని తీసుకున్నారంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో లేదంటే మీకు తెలిసిన విషయమే కదా, ఈ 5 ఏళ్ళలోనూ అనిపించారు వాళ్ళు. సో చెబుతా, ఇప్పుడు చంద్రన్న సీఎం అయితే అన్నం, లేదంటే సున్నమే. రక్షకుడు కావాలా, భక్షకుడు కావాలా? చంద్రన్న వస్తే భవిత, లేదంటే బూడిదే. అన్నా నువ్వు వస్తే రీబర్త్, లేదంటే డెత్తే. అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తే రీబర్త్, మళ్ళీ ఇంకో జన్మ, పునర్జన్మ, లేదంటే డెత్తే. ఇంకా అంతే. అదేవిధంగా కాపాడేవాడు కావాలా, కాటేసేవాడు కావాలా? ఎన్నో సందర్భాలుగా చూస్తున్నాం, ఇటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఎక్కడ కూడా అన్ని వర్గాలని కూడా ఇతను కాటేయడమే కదా. అన్ని రకాలుగా ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కేసు తీసుకున్నా, లేకపోతే అక్కడ అనంతబాబు చేసిన డ్రైవర్ని చంపేసిన విషయం తీసుకున్నా, అదేవిధంగా ఉద్ధరించేవాడు కావాలా, ఉన్నది ఊడ్చేవాడు కావాలా? రైట్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, జనాలను ఉద్ధరించడానికి కాకుండా జనాల దగ్గర ఉందే లాక్కునేవాడు అన్నట్టే కదా ఇప్పుడు అక్కడ అర్థం. ఇప్పుడు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ విధంగా మొత్తం ఊడ్చేసాడు. ప్రజలకు కూడా నిత్యావసర వస్తువులు కానీ అన్నీ పెంచేసేసాడు. అన్నీ పెంచేసేసేసి నేను ఒక్క మాటలో చెబుతున్నా, ప్రతిదీ వాళ్ళకి అర్థం అవ్వాలని. ఇప్పుడు పప్పులు, ఉప్పులు, ఆయిల్, గీలు, డీజిల్, పెట్రోల్ మొత్తం అన్నీ పెంచాడు కదా. ఇప్పుడు 10 రూపాయలు నీకు ఇస్తుంటే నీ దగ్గర నుంచి 100 రూపాయలు కొట్టేస్తున్నాడు కదా. సో ఆ విధంగా నేను ఒక మాటలో వచ్చేలా వాళ్ళకి చెప్తున్నాను. నేను ఉసురు పోసేవాడు కావాలా, ఉసురు తీసేవాడు కావాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రాణం ఇస్తాడు ఆయన. అంటే ఏంటి, నీకు ఒక జీవనోపాధి కలిగిస్తే నీకు ప్రాణం ఇచ్చినట్టే కదా. నీతో పాటు నలుగురిని నువ్వు రక్షించావు. ఈయన అలా కాదు కదా, ఉసురు తీసేస్తున్నాడు కదా. ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఎదురు డ్రగ్స్. సో అదేవిధంగా పునర్జన్మ ఇచ్చేవాడు కావాలా, పురిటి నొప్పులు మిగిల్చేవాడు కదా. ఇప్పుడు పునర్జన్మ ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అయ్యా. ఇప్పుడు చనిపోయినోడు మళ్ళీ నువ్వు బతికే ఉంటాడు, ఎంత ఆనందపడతాడు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి చనిపోయారు కాదు, పురిటి నొప్పులే. చివరికి బిడ్డ పుట్టింది కానీ బిడ్డ చనిపోయింది అనుకో, మిగిలింది పురిటి నొప్పులే కదా. సో ఆ పరిస్థితి రాకూడదంటే బాబు గారు రావాలి. ఆదుకునేవాడు కావాలా, అంతం చేసేవాడు కావాలా? బాబు గారు అయితే హక్కును చేర్చుకుంటాడు, ఆదుకుంటాడు, ఏదొచ్చినా సరే నేను ఉన్నానని చెబుతాడు. మనోడి పరిస్థితి చూశారు కదా. అవసరమైతే ఆయన నాయకులు వాళ్ళందరూ కూడా అంతం చేయడమే కదా. వాళ్ళకి కావాల్సిన భూమో, వాళ్ళకి కావాల్సిన ఇల్లు, వాళ్ళ పొలం లాక్కోవాలంటే ఏ పని చేస్తారు.
ఇప్పుడు మైన్స్ గీన్స్ శాండ్ ల్యాండ్లో కూడా కొంతమంది అడ్డుపడిన వాళ్ళని కూడా ఏందో ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు, అడ్డుపడిన వాళ్ళని కూడా ఆ ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి తొక్కి చంపించేశారు కదా. సో అదేవిధంగా దోచుకునేవాడు కావాలా, దాచి ఇచ్చేవాడు కావాలా? అర్థమైంది కదా మీకు. ఈయన ఏం చేస్తాడు, సంపద సృష్టించి దాచిస్తూ ఉంటాడు. ఆయన పని ఓన్లీ దోచుకోవడమే కదా. ఇప్పుడు అన్ని రకాలని దోచుకోవడమే కావాలి. జనంలో ఉండేవాడు కావాలా, జైల్లో ఉండేవాడు కావాలా? వసంతం కావాలా, వల్లకాడు కావాలా? దీర్ఘఫలాలు కావాలా, తాత్కాలిక తాయిలాలు కావాలా? సో దీర్ఘకాల ఫలాలు ఇచ్చేది ఈయన. ఏదో ఈ రోజున బటన్ నొక్కుతున్నాడని తాత్కాలికంగా 4 డబ్బులు ఇస్తున్నాడు. అలా కాకుండా ఈయన ఏం చేస్తాడు, సంపద సృష్టిస్తాడు, ల్యాండ్స్ రేటు పెరుగుతాయి, ప్లస్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు. ఇప్పుడు ఇండస్ట్రీ తీసుకొచ్చి మీ కుటుంబంలో ఎవడో ఒకళ్ళిద్దరికి జాబులు ఇచ్చినా కూడా ఈ రోజున ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో ఈ రోజున హైదరాబాద్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రపంచవ్యాప్త పనిచేస్తున్నారంటే సో వాళ్ళ యొక్క స్థితిగతులు మారిపోయినాయి కదా. ఎంత అందరూ కూడా మంచిగా ఆస్తిపరులు అయిపోయారు కదా. సో మానవత్వంతో పనిచేసేవాడు కావాలా, మతం ముసుగులో మోసగించేవాడు కావాలా? మరి అలాగే మా మతం ముసుగులోనే కదా మోసం చేశాడు. కాసేపు ఏమో ఆ యొక్క వైజాగ్ స్వామివారితో కలిపి నేను హిందూగా మారానని చెప్పి సరిగంగ స్నానాలు చేసి బొట్లు పెట్టుకుని పూజలు పునస్కారాలు యజ్ఞ యాగాలు చేశాడు. ఓ పక్కనేమో వాళ్ళ అమ్మ బైబిల్ పట్టుకుని తిరుగుతుంది. సో ఈ విధంగా బాబు గారికి చేయడం చేత కాదు. సో వాళ్ళ ప్రజలు నిర్ణయించుకోవాలి. కులం కూడు పెట్టదు, మతం మనుగడకూడదు. చాలామంది ఇప్పటికీ ఏమనుకుంటున్నారు, మా కులపోడు ఏం దోచుకున్నా చేసుకున్నా కూడా మా కులపోడు మళ్ళీ సీఎం అనుకున్నాడు. ఎప్పుడు కూడా కులం కూడు పెట్టదు, మతం మనుగడనవ్వదు. కులం మతం కాదు, కావాల్సింది మనిషి మానవత్వం కావాలి. మానవత్వమే మతం. అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి, మత రాజకీయాలు నడుస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. నిజంగా కులం అక్కడ ఆధిపత్యం అంటే రాజ్యాధికారం వెళ్తుంది అనుకోవచ్చా మరి? అంతే కదమ్మా. ఇప్పుడు మతం ముసుగులోనూ కులం ముసుగులోనే కదా వాళ్ళందరూ పోయినసారి ట్రాప్ అయ్యారు. సో కాబట్టి దాన్ని కూడా జనాలు గుర్తించాలి. తర్వాత ఆపదలో ఉన్నప్పుడు రక్షించేవాడు కావాలా, బతికుండగానే భక్షించేవాడు కావాలా? ఈ రోజున ఆంధ్రాలో జరుగుతుంది అదే కదా. అందరూ జీవోత్సవాలలో బతుకుతున్నారు కదా. అందరూ ఆస్తులు కొట్టేసి అన్ని విధాలుగా బాధ పెడతా ఉన్నాడు. అదేవిధంగా మహానేత కావాలా, మహామేత కావాలా? బాబు గారు వచ్చి మహానేత, ఇతను మహామేత. ఇతని యొక్క మేతకి ఇంకా అడ్డు ఆపు లేదు కదా. సో తోడు నిలిచేవాడు కావాలా, తోలు తీసేవాడు కావాలా? బాబు గారు అయితే తోడుగా నిలబడతాడు, మంచికి చెడుకి తోడుగా ఉంటాడు. ఈ వ్యక్తి అయితే తోలు తీసేస్తాడు. అమృతం ఇచ్చేవాడు కావాలా, ఆలాహలం ఇచ్చేవాడు కావాలా? బాబు గారు అయితే అమృతం ఇస్తాడు, ఈయన అయితే ఆలాహలం ఇస్తాడు. అంతే కదా మరి. సో కాపాడేవాడు కావాలా, కబ్జా చేసేవాడు కావాలా? బాబు గారు ఏం చేసేవాళ్ళు, ప్రజల ఆస్తులు ప్రజలన్నింటినీ కూడా ఆయన కాపాడేవాడు. ఈ రోజున ఏం చేస్తారు, అన్ని కబ్జాలు చేస్తున్నారు ఈయన మనుషులు కాబట్టి. సో పాటుపడేవాడు కావాలా, ఫ్యాక్షనిస్ట్ కావాలా? మీకోసం కష్టపడి ఆహర్నిశలో పాటుపడేవాడు కావాలా, లేకపోతే ఇటువంటి ఫ్యాక్షనిస్ట్ కావాలా? మాట్లాడితే మిమ్మల్ని కొట్టడం, చంపడం, హింసించడం కావాలా? సో ఆనందం ఇచ్చేవాడు కావాలా, ఆవేదన మిగిల్చేవాడు కావాలా? మీ జీవితాలను ఆదుకునేవాడు కావాలా, మీ జీవితాలతో ఆడుకునేవాడు కావాలా? మొక్కులు తీర్చేవాడు కావాలా, ముప్పు తిప్పలు పెట్టేవాడు కావాలా? అన్నం పెట్టేవాడు కావాలా, సున్నం పెట్టేవాడు కావాలా? లక్ష్యం కోసం పనిచేసేవాడు కావాలా, లక్షల కోసం పనిచేసేవాడు కావాలా? సంపదను సృష్టించేవాడు కావాలా, సంపదను దోచుకునేవాడు కావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. సో ప్రజలు నిర్ణయించుకుని విజ్ఞతతో ఉంటే సో ప్రజలు హ్యాపీగా ఉంటారు. లేదంటే నేను మీకు చెప్పాను కదా, రెండు చెప్పాను కదా. ఒక పక్కన బాబు గారిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది లైఫ్, లేదనుకుంటే ఇన్ని అనార్థాలు, ఇన్ని అరిష్టాలు, ఇన్ని ఆపదలు, ఇన్ని బాధలు, వ్యధలు, కథలే. సో కాబట్టి ప్రజలే అంటే ప్రజలు ఈ May 13th రోజు ఓటు ఎవరికి వేస్తారు అనేది అయితే మనకు తెలిసిపోతుంది. June 4th రోజు మనకి అయితే రిజల్ట్ వస్తుంది. సో ఆ రోజు అసలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఏపీ ప్రజలు మరి ఎవరిని ఎంచుకుంటారు అనేది అయితే మనకి ఆ రోజు తెలుస్తుంది. సో లెట్స్ అంటే మనం వెయిట్ అండ్ సీ అని లాగే ఉంది సార్. సో 13th తర్వాత ఆ తర్వాత June 4th తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.